కమిట్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక అమ్మాయికి అవకాశం దొరకాలి అంటే ఒక డైరెక్టర్ దగ్గరనో, ప్రొడ్యూసర్ దగ్గరనో, హీరో దగ్గరనో పడుకోవాల్సిందే అని చెప్పేసి కొన్ని రూమర్స్ అనొచ్చు, లేదంటే ఇది వాస్తవం అనొచ్చు. కొన్ని ఇంటర్వ్యూలో మీలాగానే నాలాగానే ఎవరినో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే కొన్ని ఇంటర్వ్యూ చూశాను నేను. అది అగ్రిమెంట్ వరకు కూడా వచ్చింది అని చెప్పుకొచ్చారు కొంతమంది పేర్లు ఉంటాయి. కొన్ని అంటే అగ్రిమెంట్లోనే కొన్ని ఉంటాయి. అంటే పెద్ద పెద్ద సినిమాలు అయితే నేను చెప్పను, నార్మల్గా సిరీస్ షార్ట్ ఫిల్మ్లే కానీ లేదా ఏదైనా సరే అమెజాన్ ఫ్రాంక్ వీడియోసే కానీ ఏదైనా సరే క్యారెక్టర్ చేయాలంటే కనుక నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, దానికి ఇష్టమైతేనే నువ్వు నా కెమెరా ముందు చేయి, లేకపోతే వద్దు, నాకు అక్కర్లేదు, ఇంకొకటి తెచ్చుకుంటా, నాకు అలా అయితేనే కరెక్ట్ అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మైండ్ సెట్లో కొంతమంది ఉన్నారు. కానీ దానికి ఇష్టపడి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు. అంటే నేను కనపడాలి, నేను ఏదైనా పర్లేదు, నేను చూపించాలి అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మో ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అంటే, ఇలా భయపడి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇదంతా కొత్త వాళ్ళకేనా లేదంటే కొత్త వాళ్ళకి? సీనియర్స్ కూడా కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఎందుకు అదొక అడ్వాంటేజ్ అంటే కొత్త వాళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియపోయినా నువ్వు నేర్పియాలి అంటే నీ దగ్గరికి రావాలి. అంటే అక్కడ ఇది మైనస్ ప్లస్ రెండు కలుపుకొని వాళ్ళు మైండ్ గేమ్ ఆడతారు, మాట్లాడతారు, ఇంటర్వ్యూలో చేస్తారు. ఓకే అంత పర్ఫెక్ట్, ఓకే అంత ఓకే బాగా చేస్తున్నావు యాక్టింగ్, సరే చేయటం, నొక్కటం అట్లా. అంటే ఆఫ్ కెమెరాస్ ఉండవులే ఆఫీస్లో, మనం కూడా చాలా వాటికి వెళ్ళాం కదా, మనం చూసాం కాబట్టి. సో కెమెరాలు ఉండవు. సో అది చెప్పుకోలేరు లేడీస్. ఆ బాధని ఎవరికి చెప్పుకుంటారు చెప్పు? తల్లికి చెప్పుకోలేరు, నాన్నకి చెప్పుకోలేరు, తమ్ముడికి చెప్పుకోలేరు, ఆఖరికి ఆ లవర్ ఉంటే లవర్కి కూడా ఆడు వెళ్ళిపోతాడని చెప్పుకోలేరు. మనసులోనే ఉంచుకొని చేయటం, ఆ బాధని నిజంగా వాళ్ళు ఒక సక్సెస్ పొందుతారు చూసావా, ఆ రోజు పోయిద్ది మొత్తం. అప్పటి వరకు చాలా కుమిలిపోయి అసలు చెప్పుకోలేరు. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఇలా కాపాడుకున్న దాన్ని, అదే శీలం, సో కాపాడుకున్న దాన్ని సో ఇలా అయిపోయింది, ఇంతేనా నా బతుకు, ఇదేనా నా జీవితం, నేను ఇది చేయడానికే ఇక్కడికి వచ్చింది అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడికి అలవాటు అయ్యి సిగరెట్లు తాగుతూ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశాల కోసం వచ్చి నా కళ్ళ ముందే చాలా జరిగాయి, మా ఫ్రెండ్స్కే జరిగాయి. ఆయన నువ్వు దాంట్లో చేస్తున్నావు కదా, వీళ్ళు నీకు తెలుసు కదా, కొంచెం పరిచయం చేయ అంటే వాళ్ళు మనకి తెలిసిన దారి వరకు నువ్వు ఉన్నావు, హాయ్ బ్రో అంటే హాయ్ బ్రో అంటావు. కానీ నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది అనుకో, నీ మైండ్ సెట్ మారిపోద్ది. అది నువ్వు గుడ్డా బ్యాడా అన్నది నీ మైండ్కి వదిలేస్తున్నా మారిపోద్ది. ఇదేంటి బ్రో చాలా మంచోడు కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అమ్మాయితో, ఇలా వచ్చి చెప్పింది ఏంటి అని మైండ్ సెట్ మారిపోద్ది. సో అట్లా ఉన్నారు జనాలు. సో అలా ఉండొద్దు. ఏది ఉన్నా సరే కరెక్ట్గా మాట్లాడండి. అమ్మాయిలకి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. అదే నేను చెప్తున్నా.